హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు అందిన వార్త, 4 ఎకరాలు ఉన్న వారి అందరికీ ప్రభుత్వం శుభవార్త. ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ ఓపెన్ చేయట్లేదు, అసలు వీడియో చూడట్లేదు, దయచేసి సపోర్ట్ చేయండి. ఇక నిరీక్షణకు తెర, 4 ఎకరాలకు పైన ఉన్న రైతులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించగా, మరో 10 రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. తొలుత ఎకరానికి 7,500 పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ నిధులను 2 విడతలుగా ఖరీఫ్, రబీ రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల భూమి ఉన్న రైతులకు సుమారు 4,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. తాజా ప్రకటనతో భూమి పరిమితిని పెంచడం ద్వారా మరింత మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. అంటే దాదాపు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల రూపు భూమి ఉన్న రైతులకు ఈ నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్రంలోని సన్నకారు, చిన్నకారు రైతుల అధిక భారాన్ని తగ్గించి పంట పెట్టుబడులకు చేయూతనిస్తుంది. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని ఆయన భరోసా కల్పించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, రైతులకు వచ్చిన గుడ్ న్యూస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.